అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. నేను ఇవాళ ఎవరైతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే పిల్లలు పుట్టకుండా సర్జరీ చేసేసుకున్నారో అండ్ ఆ తర్వాత ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ కావాలి అని అనుకుంటున్నారు, వాళ్ళకి ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి, ఆ ఉన్న ఆప్షన్స్లో ఎలా వాళ్ళు చూస్ చేసుకోవాలి వాళ్ళ ఫర్దర్ బెటర్ సక్సెస్ రేట్స్ కోసం, దాని గురించి ఇవాళ డిస్కస్ చేస్తానండి. ముందుగా ఇప్పుడు ఎవరన్నా మా దగ్గర కపుల్ వచ్చారు, ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు. రీజన్స్ మేము చూసేది ఎక్కువగా ఏంటి అంటే, ఒకటి వచ్చేసండి ఎవరొకరు వాళ్ళ పిల్లల్లో ఎవరొకరు ఏదో ఒక అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ వలన ఏదైనా చనిపోయారు, లేదా ఎవరన్నా ప్రాబ్లంతో పిల్లలు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారు. ఆన్ అనదర్ కామన్ రీజన్ వచ్చేసి సెకండ్ మ్యారేజెస్. సో సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేసేసుకున్నారు, దాని తర్వాత సపరేట్ అయి ఉండొచ్చు, లేదా ఫస్ట్ హస్బెండ్ ఎక్స్పైర్ అయి ఉండొచ్చు, వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం మ్యారేజ్ చేసుకున్నప్పుడు సెకండ్ మ్యారేజ్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలనుకోవడం. ఆ టైంకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా ఫర్టిలిటీ సెంటర్స్కి వస్తారు ట్రీట్మెంట్ ఆప్షన్స్ కోసం. సో ఇటువంటి సిచ్యువేషన్లో మా దగ్గర వచ్చినప్పుడు మేము ముందుగా ఏమేమి అడుగుతామంటే అండి, కొన్ని క్రైటీరియా అవసరం అన్నమాట. ఫస్ట్ వాళ్ళకు ఆ పిల్లలు పుట్టకుండా ఆపరేషను సిజేరియన్ టైంలో ఓపెన్ సర్జరీ ద్వారా చేశారా, లేదా లాప్రోస్కోపీ చిన్న కుట్టు ఆపరేషన్ ద్వారా చేశారా అన్నది అడుగుతాం. సెకండ్ వచ్చేసి ఆ ఆపరేషన్ పిల్లలు పుట్టకుండా సర్జరీ చేసుకొని ఎంత టైం గడిచింది, 2 years, 3 years, 5 years, 10 years, సో ఎంత సమయం గడిచింది ఆ టైంకి ఇప్పటికీ అన్నది సెకండ్ అడుగుతామన్నమాట. ఎందుకు ఈ రెండు ఇంపార్టెంట్? ఈ రెండు ఫ్యాక్టర్స్ మనకు ఏ ట్రీట్మెంట్తో ఫర్దర్గా ముందుకు వెళ్ళదాని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయండి. 2 ఆప్షన్స్ ఉంటాయి మనకు ప్రెగ్నెన్సీ కావాలి అంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ వచ్చేసి ఆ ట్యూబ్స్ని మళ్ళీ సర్జరీలో జోడించుకొని కుట్టుకొని న్యాచురల్గా ప్రయత్నించడం ప్రెగ్నెన్సీ కోసం. సెకండ్ వచ్చేసి ట్యూబ్స్తో పని లేకుండా, అవసరం లేకుండా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి వెళ్ళిపోవడం. ఈ రెండు మెథడ్స్లో ఇదే బెస్ట్, అది మంచిది కాదు అనడానికి లేదండి. బట్ ప్రతి మెథడ్కి వాటి ఓన్ బెనిఫిట్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ప్రోస్, కాన్స్ అన్నీ కూడా ఉంటాయి. క్లియర్గా అవి వాళ్ళ ప్రొఫైల్ అంటే ఆ కపుల్కి సూట్ అయ్యేది ఏది అన్నది మేము క్లియర్గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు ఒక డెసిషన్ తీసుకోవడంలో మేము హెల్ప్ చేస్తాం. మొదటిగా ఇప్పుడు ఈ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారు కానీ ట్యూబ్స్ జోడించుకొని చేయించుకోవాలి అనుకుంటున్నారంటే ఎటువంటి కేసెస్ బెస్ట్? ఫస్ట్ వాళ్ళకు డెలివరీస్ నార్మల్ డెలివరీస్ అయి ఉంటే బెటర్ అండి. ఎందుకంటే ఆల్రెడీ 1-2 సార్లు వాళ్ళు సిజేరియన్ చేసుకొని ఉంటే లోపల అతుకులు అన్నవి తయారవుతాయి ఆపరేషన్లో, అప్పుడు థర్డ్ టైం సర్జరీకి వెళ్ళినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఈ ఆపరేషన్ చిన్న కుట్టు ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా వెళ్ళి చిన్న క్లిప్స్ వేసుకొని ఉంటే కూడా ఇట్ ఈస్ బెటర్ ఈ పద్ధతికి. బికాస్ ఓన్లీ దట్ పార్ట్ని మనం రిమూవ్ చేసేసి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ని కుట్టాల్సి వస్తుంది. లేదు ఓపెన్ సర్జరీలో చేసుకున్నారు, సిజేరియన్ టైంలోనే సెకండ్ బేబీ పుట్టేటప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసేసారు, ఇటువంటి మెథడ్స్లో వాళ్ళు పామరాయిడ్ టెక్నిక్ అన్నది అడాప్ట్ చేస్తారు డాక్టర్స్ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీకి. ఈ పామరాయిడ్ టెక్నిక్లో ఏం చేస్తామంటే ఆ స్ట్రెయిట్ ట్యూబ్ని ఒక లూప్ లాగా తిప్పి కుట్టు కట్టేసి పైన ఆ లూప్ని కట్ చేసేస్తాం. అంటే ఇంచుమించు ఇంత పార్ట్ ఆఫ్ ట్యూబ్ని మేము బయటికి తీసేస్తున్నాం. ఫ్యూచర్లో మీరు మళ్ళీ ఆ ట్యూబ్స్ని జోడించుకొని కుట్టించుకున్నప్పుడు ఫైనల్ లెంత్ ఆఫ్ ట్యూబ్ చాలా పొట్టిగా ఉంటుంది, అండాశయం వరకు రీచ్ అవ్వలేకపోవచ్చు. అందుకనే మీరు ఇలా సిజేరియన్ టైమే లేదా ఓపెన్ సర్జరీలో చేసుకున్న వాళ్ళకైతే ఎక్కువగా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి వెళ్ళండి, ట్యూబ్స్ జోడించుకునే పద్ధతి వద్దు అని అంటాం. లాస్ట్ వచ్చేసి ఎంత టైం గడిచింది ఫస్ట్ ఆ సర్జరీకి ఇప్పటికి. 4 years లోపల అంటే ఆ ఆపరేషన్ చేసుకొని 4 years లోపలనే మళ్ళీ మీరు డెసిషన్ మార్చుకున్నారు, ఇంకో ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారు అంటే ఇట్ ఈస్ అ గుడ్ టైం అండి. లేదు 4 years కంటే ఎక్కువ దాటిపోయింది, చాలా టైం అవుతుందంటే మాత్రము ఈ ట్యూబ్స్ రీజాయిన్ చేసుకునే సర్జరీ కంటే టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి పద్ధతి మీరు ఆప్ట్ చేసుకోవడం ఎప్పటికైనా మంచిది. కమింగ్ టు సక్సెస్ రేట్స్, ఈ ట్యూబ్స్ జోడించుకునే పద్ధతి ఎవరికైతే సూటబుల్ ఉంది, అంతా బాగుంది, నార్మల్ డెలివరీసే అయ్యాయి, హార్డ్లీ 3 years అవుతుంది ఆ పద్ధతి చేసి, సో మళ్ళీ మీరు సర్జరీకి వెళ్ళి ట్యూబ్స్ వాపస్ రీజాయిన్ చేసుకున్నారు. చేసిన రోజు ఆ ప్రొసీజర్ సక్సెస్ అయిందా లేదా అన్నది డాక్టర్ చెప్పలేదు. చేసిన తర్వాత ఒక 1 month తర్వాత మీకు ట్యూబ్ టెస్ట్ చేసుకోమని అడ్వైస్ చేస్తారు.
ఆ ట్యూబ్ టెస్ట్లో మనం చేసినప్పుడు ఆ టైంకి మనం కుట్టిన గాయం అంతా మానిపోయి ఉంటుంది కాబట్టి ఆ ట్యూబ్ టెస్ట్లో ఓపెన్ ఉన్నాయని తెలిస్తేనే మనకి ఈ ప్రొసీజర్ సక్సెస్ అయినట్టు అర్థమవుతుందండి. ఈ ట్యూబ్స్ జాయిన్ చేసుకున్న సర్జరీ మనకు సక్సెస్ అయిందా లేదా ఆ టెస్ట్లో తెలుస్తుంది. ఓపెన్ ఉన్నాయి అన్న తర్వాత కూడా కపుల్ న్యాచురల్గా ట్రై చేసినప్పుడు ప్రతి నెలలో వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు 5 to 8% మాత్రమే ఉంటాయి. కావట్లేదు అనుకోండి, నెక్స్ట్ IUI లాంటి పద్ధతి అవి కూడా వర్కౌట్ కావట్లేదంటే IVFకి రావాల్సి వస్తుంది. లేదు ఇవన్నీ వద్దు, డైరెక్ట్గా IVF లాంటి ఆప్షనే చూస్ చేసుకున్నట్టయితే మీకు డైరెక్ట్ సక్సెస్ రేటు 55-60% దగ్గర టచ్ అవుతూ ఉంటుంది. బికాస్ ట్యూబ్స్తో పని లేకుండా అండాశయం నుంచి గుడ్లు తీసి భర్త కణాలను ఇంజెక్ట్ చేసి పిండం అన్నది బయట తయారు చేసి తయారైన పిండంని లేడీ గర్భసంచిలో పెడుతున్నాం. సో ఆ పిండం అతుక్కునే అవకాశాలు మీకు ఆల్మోస్ట్ 55-60% ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఇన్ ట్యూబ్స్ రీజాయినింగ్ సర్జరీ, ట్యూబులు వాపస్ కుట్టించుకొని న్యాచురల్గా ట్రై చేసినప్పుడు మీ అడ్వాంటేజ్ ఏంటంటే న్యాచురల్గా ప్రయత్నించడానికి అవకాశం ఉంది. కానీ డిసడ్వాంటేజ్ వచ్చేసి రేపు ప్రెగ్నెన్సీ వచ్చినా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుందండి. ఆల్మోస్ట్ 10 to 15% రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ ట్యూబ్ అంతా మిస్హ్యాండిల్ చేశాం కాబట్టి ట్యూబ్లోనే అతుక్కోవచ్చు పిండం. ఆ ట్యూబల్ ప్రెగ్నెన్సీ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. IVFలో అడ్వాంటేజ్ ఏంటి, ఎక్కువ సక్సెస్ రేట్లో ట్రై చేస్తున్నారు, సర్జరీ అవసరం లేదు మనకి, ఆ ఫ్యామిలీ ప్లానింగ్ చేసినది అది అట్లనే ఉంటుంది, మనం దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు న్యాచురల్గా ట్రై చేయడానికి స్కోప్ ఉండదండి. సో IVF కనుక మీకు ఫెయిల్ అయ్యింది అంటే మళ్ళీ మీరు IVF సైకిల్, సెకండ్ సైకిల్ ఆఫ్ IVFకి వెళ్ళాల్సి వస్తుంది. ఇవి వాటి 2 ఆప్షన్స్కి ఉన్న రెస్పెక్టివ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. థ్యాంక్ యూ.